అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనం ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం సొసైటీలో అందరినీ అనుమానించేలా చేస్తుంది. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన పక్కనే నిలుస్తాడు. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. గుండెల నిండా ప్రేమ ఉన్నా ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. సమస్య యొక్క ఆకారం ఎంత పెద్దది అయినా నీ ఆలోచన గొప్పగా ఉంటేనే అది తీరిపోతుంది. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీతో చెప్పిన రహస్యం నువ్వు మరొకరికి చెప్పినప్పుడు ఆ స్నేహం మరణించినట్టే. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. కఠినమైన పరిస్థితులు వ్యక్తిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు వ్యక్తిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి. డబ్బులు దాచడానికి ప్రయత్నించకండి, వాటిని రెట్టింపు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతలను వదిలితేనే బ్రతుకు మారుతుంది. సమస్యల్లో సహనం కోల్పోకండి. సమస్యే మీకు సహాయం చేయాలి మీ గెలుపును అధిరోహించడానికి. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. అవసరానికి పనికిరాని ఆస్తులు, అవసరం తీరాక వదిలించుకునే రిలేషన్స్ ఉన్నా లేకున్నా ఒకటే. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్లు కూడా రారు నువ్వు గెలిస్తే తప్ప. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. జ్ఞానులతో వాదించు, ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మరిచిపోకూడదు. గతంలో మనతో కలిసి బ్రతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ మరిచిపోకూడదు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. చదవడం తెలియని మగాడికి దొరకకూడని పుస్తకమే స్త్రీ. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి నదికి ఒక మలుపుల, ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపో. ఇళ్ల మధ్య బాటలు కాకుండా గోడలు కట్టేసుకోవడం వలనే బంధాలు పలచబడుతున్నాయి. మనుషులు ఒంటరితనానికి లోనవుతున్నారు. సహాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కోసారి చిన్న సహాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. గెలిచిన వాళ్లే జీవిత పాఠాలు చెప్పనవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళు వాళ్లకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకుని ఉంటారు. ఎన్నిసార్లైనా బాధపడు, కానీ దేనికి భయపడకు. కొన్ని ఒంటరి పోరాటాలే గొప్ప సామ్రాజ్యాలని నిర్మిస్తాయి. రుచిమరిగిన కుక్క ఎప్పుడూ కొత్త కొత్త రుచుల కోసం ఎదురు చూస్తుంది. అదేవిధంగా కొత్త పరిచయాలకు అలవాటు పడ్డ మనుషులు పాత వాళ్లను పక్కకు నెట్టేస్తారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి క్షణకాలం పట్టొచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితకాలం సరిపోకపోవచ్చు. కొన్ని కలలు ఎప్పటికీ తీరవు, కొన్ని ఆశలు ఎప్పటికీ నెరవేరవు. అయినా ఏదో రోజు దేవుడు కరుణించకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తూ గడిపేయడమే జీవితం. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. మౌనంగా ఉండడం నేర్చుకో. అలా ఉండలేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకో. చాలామంది మంచివాళ్లు తమ తప్పుల సాక్ష్యాన్ని దాయడం వలనే మంచోళ్ళయ్యారు. ఇక్కడ
అన్నిటికంటే విలువైనది నోరు. ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుంటే చాలు. గెలవడమే తప్ప ఓటమి ఉండదు. కొందరికి ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకరు మన మధ్యలో లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నిటికంటే పెద్ద తప్పు. చాలా బాధగా ఉంది నా అనుకున్న వాళ్ళంతా నన్ను దూరం పెడుతుంటే. సంతృప్తి అనేది పేదవారిని ధనవంతులను చేస్తుంది. అసంతృప్తి అనేది ధనవంతులను పేదవారిని చేస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరూ చెప్పలేరు. అందుకే ఎవరి మీద ఆధారపడకండి. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. ఏ క్షణమైతే వేరొకరిని మీ బలమని నమ్ముతారో ఆ మరుక్షణం నుండి మీరు బలహీనులు అవుతారు. నీ తోటి వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేసినా వాళ్ళకి గుర్తు ఉండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాళ్ళు చచ్చినా మర్చిపోరు. గాయం తగిలిన గుండెకు నిద్రపట్టని అర్ధరాత్రులే అతిపెద్ద శత్రువులు. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రేమ చాలా విలువైనది. దానిని అడుక్కునే స్థితి వస్తే మర్యాదగా పక్కకు తప్పుకోవడంలోనే మన విలువ కనబడుతుంది. ఒక్కోసారి నిజ స్వరూపాలు చూస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్మింది వీళ్లనేనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది. 4 మాయమాటలకే పడిపోతుంది. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు. మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు. అందరూ అంటూ ఉంటారు డబ్బు ముఖ్యం కాదు, ప్రేమానుబంధాలే ముఖ్యం అని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్లే నిన్ను లెక్క చేయరు. ఈ సొసైటీలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు గాని ఇరుగు పొరుగు కథల మొత్తం వీళ్లకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మన అనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చెయ్యకున్నా కనీసం మాట సహాయం చేయండి. మీ మాట వారిలో మనోధైర్యాన్ని నింపొచ్చు. గాయపడిన మనసును అయినా సరిచేయవచ్చు కానీ గర్వంతో నిండిన మనసును, అహంతో ప్రవర్తించే వ్యక్తిని ఎవ్వరూ బాగు చేయలేరు. నిన్ను వదిలేయాలి అనుకున్న వాళ్ళు 2 విషయాలు చేస్తారు. 1, నీకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. 2, నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వేరొకరికి ఇస్తారు. మనం వెళ్లే దారిలో రాళ్లుంటే చెప్పులు వేసుకుని నడిచి వెళ్ళవచ్చు. కానీ చెప్పులోనే రాయి ఉంటే మాత్రం నడవడం చాలా కష్టం. అదేవిధంగా బయట ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనలో ఉన్న బలహీనతలను అధిగమించకుంటే జీవించడం కష్టం. సంతోషకరమైన లైఫ్ గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అన్నది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతని తెలుసుకోవడమే మేధస్సు. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. మంచి మనసుతో చేసిన సాయం, మంచివాళ్లతో చేసిన స్నేహం ఎప్పటికీ వేస్ట్ కావు. నిజం ఒకరోజు బాధ పెట్టొచ్చు కానీ అబద్ధం జీవితాంతం బాధ పెడుతుంది. మన అనుకున్న వారి కోసం చూసే ఎదురుచూపు ఎంత మధురమైనదో నిర్లక్ష్యం అంత కఠినమైనది. ఈ సొసైటీలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ ఉంటుంది. మగవాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు కానీ ఉండి ఉంటే ఎడారులు కూడా సముద్రాలు అవుతాయి. మీలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నవి. మీరు దేనినైనా చేయగలరు. ప్రతి ఒక్క పనిని మీరు నేర్చగలరు. కానీ విషయం ఏమిటంటే మీరు మీలో గల ఈ ప్రతిభను గుర్తించగలగాలి, నమ్మకముంచాలి. ఆడపిల్లలంటే మోయలేని బరువు కాదు, సంతోషంగా మోసే బాధ్యత. ఆడబిడ్డ ఉన్న ప్రతి తండ్రి ప్రేమానురాగాల్లో ధనవంతుడే. నా టైం బాలేదు అని ఎప్పుడూ బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు. మురిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగటం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి. కన్నీరు పరిచయం లేని నయనం ఉండదు.
జ్ఞాపకాలు లేని మనసు ఉండదు, గతం లేని జీవితం ఉండదు. అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలెట్టండి. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. లైఫ్లో కొన్ని బాధలను మరిచిపోతేనే బ్రతకగలము, కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలము. అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడం చాలా తేలిక, కానీ నిజాన్ని నిజంగా నిరూపించడం సాహసంతో కూడుకున్న పని. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నామని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు. పరువు కోసమో పక్కింటి వాళ్ల మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. అర్థం చేసుకోండి. ప్రేమ అనేది ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. ఈ సొసైటీలో మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకరు మన పక్కన లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. టైం నడుస్తున్నప్పుడు నీవు పరిగెడుతున్నావు అంటే అది నీ అవసరం. టైం పరిగెడుతున్నప్పుడు నీవు నడుస్తున్నావు అంటే అది నీ అసమర్థత. టైం మరియు నీవు కలిసి ప్రయాణిస్తే అది నీ సామర్థ్యం. అనుకున్నది సాధించలేకపోయానని బాధ వద్దు. ఎందుకంటే నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. బాగు కోరేవాడు కోపగించుకుంటాడు. మోసగాడు నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడికి శత్రువులు అవుతారు. మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు అవుతారు. ఈ సొసైటీలో మనుషులు పాముల కంటే విషపూరితంగా తయారయ్యారు. ఒకరిని ఒకరు నవ్వుతూ కాటేస్తున్నారు. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది లైఫ్. కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ ఎవరికీ తెలియని సమాధానమే. ఒక మనిషి నవ్వే క్షణం అబద్ధం కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలు. నీవు చేసే పనులతో అందరితో నీవు ఎంత మంచివాడివో అని అనిపించుకోవడానికి ప్రయత్నించకు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించితే అదే నిన్ను కాపాడుతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడూ చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. అడిగిన వాళ్లకి దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్లీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అర్ధాంగిని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే. ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె ఈ 2 విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. 1, ప్రతి చిన్న విషయానికి నీ సహాయాన్ని కోరుతూ ఉంటుంది. 2, ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో అని పదే పదే నీ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే మరొకరు నిన్ను మోసం చేయడానికి రెడీగా ఉంటారు. గుర్తుంచుకో, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎక్కువ కోపం ఉన్న మగాడికి తనని నిజంగా నమ్మి వచ్చిన ఆడదాన్ని మోసం చెయ్యడు. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. వివాహానికి ముందు ఉన్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని. నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపు జరగబోయే దాని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. మిమ్మల్ని చూసి అసూయ పడేవారితో మీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడేవారితో మీ ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడి లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన బలం ఏమిటో. విరిగిన అద్దం అతికిస్తే అందంగా ఉంటుంది అంటారు, కానీ అతికించిన అద్దంలో ఎంత అందమైన ముఖమైనా ముక్కలు ముక్కలుగానే కనిపిస్తుంది. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. బరువు అనేది పట్టుకున్నంత వరకే, బాధ అనేది తట్టుకున్నంత వరకే.
ఒకసారి వదిలేసి చూడండి, మీరు ఎంత తేలిక పడతారో. నువ్వు అక్కర్లేదు అనుకున్న మనుషులు, నీకు అక్కర్లేని ఆలోచనలు రెండూ మనసుకు భారమే. వదిలించుకొని విదిలించుకొని మనసును తేలికపరుచుకుంటేనే లైఫ్ అనేది హాయిగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఒక్కడివే నిలబడి ఉన్నావంటే దాని అర్థం ఒంటరివి అని కాదు. వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి నీవు ఒక్కడివే చాలు అని. ఎప్పుడూ మీ వైపు నుండే ఆలోచించకండి, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుండి కూడా ఆలోచించండి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. మీరు మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ఇష్టపడకపోతే అసలు సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలు మగలు మాట్లాడడం మానివేయకూడదు. నీ లైఫ్లో ఈ ముగ్గురు ఉంటే నీ అంత అదృష్టవంతులే లేరు. 1 సంస్కారవంతమైన భార్య, 2 అండగా నిలబడే కొడుకు, 3 మంచి స్నేహితుడు. దూరం పెట్టే వాళ్ళకి దూరం అయిపోవడమే మంచిది. మీ ప్రేమని లెక్క చేయని వారి కోసం అతిగా తాపత్రయపడి సెల్ఫ్ రెస్పెక్ట్ను కోల్పోకండి. అలాగే మీ ప్రశాంతతని కోల్పోకండి. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. 1 నీ ఇష్టాలను పట్టించుకోదు. 2 నీతో ఏ విషయాన్ని చర్చించదు. 3 నీ కోసం టైం కేటాయించదు. 4 ప్రతి చిన్న విషయానికి నీలో తప్పులు వెతుకుతుంది. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్లకు నచ్చింది చేతిలో ఉండదు, మనసుకి నచ్చింది జీవితంలో ఉండదు. పెళ్లి తర్వాత ఈ తప్పులు చేయకండి. ఖర్చుల విషయంలో భార్యాభర్తల మధ్య నియంత్రణ అవసరం. ఇందులో ఏ ఒక్కరూ దుబారా చేసినా తర్వాత అది వైవాహిక బంధంపై ప్రభావం చూపుతుంది. పరస్పరం గౌరవం వైవాహిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. అగౌరవంగా ప్రవర్తిస్తే తర్వాత వారు విడిపోవడానికి దారితీస్తుంది. దంపతుల మధ్య గొడవ జరిగితే వెంటనే ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు. ఇది వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. పంతానికి పోవడం మాని ఎవరో ఒకరు తగ్గి మాట్లాడాలి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలి. ఇంట్లో అన్ని పనులు భార్యే చేయాలి అని అనుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే ఇద్దరూ పరస్పర సమన్వయంతో సహకారంతో ముందుకు సాగాలి. సంసార జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం, విమర్శించుకోవడం మానాలి. ఇది మరిన్ని సమస్యలకు దారితీసి వారి బంధాన్ని బలహీనం చేస్తుంది. ఈ సమయంలో ఒకరికొకరు బాసటగా నిలవాలి. కోపం వచ్చినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా తమని తాము నియంత్రించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు.